గీజర్ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా చూడండి. అసలు స్కిప్ చేయకండి. చాలా యూస్ఫుల్ వీడియో. మనం ప్రతి ఇంట్లో ఇప్పుడు కామన్‌గా గీజర్ అయితే పెట్టుకుంటున్నాం. కానీ ఎంతమంది మనలో దాన్ని ఎక్కువగా రెగ్యులర్‌గా 6 మంత్స్‌కి ఒకసారి లేదా 1 ఇయర్‌కి ఒకసారి క్లీన్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి అసలు ఎంత డస్ట్ పేరుకుపోయిందో. అతనికి తీద్దామన్నా కూడా తీయడానికి రావట్లేదు. స్క్రూ డ్రైవర్తో ఇలా చెక్కినట్టు చేస్తే కానీ అది బయటకి రాలేదండి. మేము ఈ గీజర్ పెట్టి 3 ఇయర్స్ అవుతుందండి. 3 ఇయర్స్ నుండి అసలు క్లీన్ చేయించలేదు. అసలు చూడండి డస్ట్ ఎంత పేరుకుపోయిందో, మొత్తం అది కనిపించకుండా పోయింది. ఇలా ఉంటే వాటర్ కూడా మనకి లేట్గా హీట్ అవుతాయట. దీనివల్ల మనకి కరెంటు బిల్లు కూడా ఎక్కువగానే వస్తుందంట. అసలు కింద అది చూడండి మొత్తం ఎలా ఉందో. నాకైతే బండల్ టైల్స్ ఉంటాయి చూడు, టైల్స్ కట్ చేస్తే అన్ని చిన్న పీసెస్ లాగా ఎట్లా వస్తుందో అంత వస్తుంది. ఇక్కడ చూడండి ఆయన క్లీన్ చేసినాక అసలు మొత్తం ఎంత క్లీన్గా అయిపోయిందో. ఇదంతా క్లీన్ చేసి దాన్ని మళ్ళీ ఫిట్ చేశాడు. మనం గీజర్ని అట్లీస్ట్ 1 ఇయర్కి ఒకసారన్నా క్లీన్ చేయించాలట. మేము ఇది అర్బన్ కంపెనీ నుండి బుక్ చేసుకొని క్లీన్ చేయించాము. చాలా బాగా క్లీన్ చేశారండి.